వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రైతులకు ఇచ్చిన సూపర్ 6 హామీ అన్నదాత సుఖీభవ ఇప్పటికే అమలవుతోంది. తాజాగా రెండో విడత నిధుల్ని కూడా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రైతులు పాత విధానాలను వీడి కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని అమల్లో పెట్టాలని పిలుపునిచ్చారు. దీనికి కొనసాగింపుగా చంద్రబాబు ప్రభుత్వం మరో కొత్త పథకంతో రైతులు ముందుకు వస్తోంది. వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకురావడం ద్వారా రైతుల సాగును లాభసాటి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా పంచసూత్రాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 24వ తేదీ నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు. డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొంటారు. ఈ మేరకు రైతన్న మీకోసం కార్యక్రమంపై వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది సహా 10,000 మందితో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సంక్షేమం కోసం సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులకు ఉద్దేశించిన పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై టెలికాన్ఫరెన్స్ లో ఆయా శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేలా పంచసూత్రాలను ప్రకటించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే అంశాలతో పంచసూత్రాల విధానాన్ని చేపట్టామన్నారు. ఈ పంచసూత్రాలను ప్రతి రైతుకే కాకుండా రైతు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. రైతులతో పాటు పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకదారులు, ఆక్వా, ఉద్వాన, సెరికల్చర్ రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికి వెళ్లి వివరించాలని సీఎం కోరారు. శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు అవుతుందని, ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. దీనివల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్తో పాటు ట్రేసబిలిటీ చేస్తున్నామని, రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మరింత ప్రమోట్ చేయాలన్నారు.